అమెరికా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది ట్రంప్పై కాల్పుల ఘటన. అప్పటి వరకు కేసులు, ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొంటున్న ట్రంప్ ఒక్కసారిగా ప్రజలకు హీరోగా మారిపోయాడు. రిపబ్లికన్ పార్టీలోనూ తిరుగులేని నేతగా మారారు. పార్టీ అభ్యర్థిగా రిపబ్లికన్ కన్వెన్షన్ ట్రంప్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మెల్వాకిన్ సిటీలోని రిపబ్లికన్ కన్వెన్షన్కు ట్రంప్ వస్తారని ఆయన మద్దతుదారులు వేలాది మంది తరలివచ్చారు. కాల్పుల ఘటన తర్వాత తొలిసారి సభకొచ్చిన ట్రంప్ను చూసి ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ట్రంప్ రావాలని, ఆయనే అధ్యక్షుడు కావాలని అభిమానులు కోరుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ట్రంప్ను ఎంపిక చేసింది. ఇప్పుడు డెమోక్రాట్లు ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెలలో డెమోక్రాట్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. అయితే ఈసారి బైడెన్కే సీటు కేటాయిస్తారా? తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ను బైడెన్ ఎదుర్కోవడం సాధ్యమేనా? వాజ్ దిస్ డీటెయిల్స్ రిపోర్ట్. డొనాల్డ్ ట్రంప్ విజయం నల్లేరు మీద నడికేనా? యుఎస్ డెమోక్రాట్లకు బైడెన్ భయం పట్టుకుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికలో కీలక పరిణామాలేంటి? చూశారుగా, ఫైట్ 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 అంటూ నినదిస్తున్న వారంతా డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు. ట్రంప్ పోరాడాలని వారు కోరుకుంటున్నారు. హత్యాయత్నం తర్వాత తొలిసారి స్టేజ్ మీదకు ట్రంప్ వచ్చారు. ఫైట్ 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 అంటూ నినదించారు. ఇప్పుడు ఈ ఫైట్ అనే పదమే ట్రంప్ ప్రచారంలో నినాదంగా మారింది. తాజాగా విస్కాన్సిన్ రాష్ట్రంలో మెల్వాకీ పట్టణంలో రిపబ్లికన్ కన్వెన్షన్కు ట్రంప్ హాజరయ్యారు. కాల్పుల్లో గాయమైన చెవికి ట్రంప్ బ్యాండేజ్ వేసుకుని కనిపించారు. రిపబ్లికన్ కన్వెన్షన్లో మొదటి రోజు తాను మాట్లాడే అవకాశం వస్తుందని ట్రంప్ అనుకోలేదు. కానీ ఘన స్వాగతం లభించిందని మాత్రం ఆయన ఊహించరు. ఆయన స్టేజ్ పైకి రాగానే అభిమానులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మెల్వాకీకి వేలాది మంది రిపబ్లికన్లు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి 50,000 మందికి పైగా హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. వారంతా ట్రంప్ మద్దతుదారులు. వారిలో చాలామంది ట్రంప్ను చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. చాలా ఉత్సాహంగా ఉందని, తమకు ఆయనపైన ఆశలు ఉన్నాయని, ట్రంప్ స్ట్రాంగ్గా ఉన్నాడని, అమెరికా కోసం పోరాడతామంటూ మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది నవంబర్ 5వ తేదీ కాదని, అయినా ఇప్పుడే ఆ ఘట్టం వచ్చినట్లు అనిపిస్తుందంటూ మరికొందరు చెప్పారు. ట్రంప్ను ప్రేమిస్తున్నామని, ఆ ప్రేమ పెరుగుతోందని, ఇది చారిత్రక సమయమని అభిమానులు పరవశానికి గురయ్యారు. మెల్వాకీ పట్టణంలో రిపబ్లికన్ కన్వెన్షన్లో చాలామంది రిపబ్లికన్లలో భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా ట్రంప్కు మద్దతు భారీగా పెరుగుతోందని ఈ భావోద్వేగాల ఘటనలు చెబుతున్నాయి. కాల్పుల తర్వాత పార్టీ అగ్రనాయకత్వానికి ట్రంప్ అత్యున్నత నాయకుడిగా మారిపోయాడు. ఇప్పుడు వారంతా ట్రంప్కు మద్దతుగా నిలుస్తున్నారు. ట్రంప్ ఖచ్చితమైన మార్గంలో నడుస్తున్నారని తాము నమ్ముతున్నట్లు వెల్లడిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఆయన తన ప్రసంగాన్ని పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తుంది. తన ప్రసంగంతో దేశాన్ని ఏకతాటిపైకి తేవాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో అధ్యక్షుడు జో బైడెన్ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ప్రసంగించేవాడు. కానీ ఇప్పుడు ఐక్యతకు సంబంధించిన సందేశాలను హోరెత్తించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. హత్యాయత్నం తర్వాత తొలిసారి న్యూయార్క్ పోస్ట్తో ట్రంప్ మాట్లాడారు. కన్వెన్షన్లో తాను చేయబోయే ప్రసంగం విశేషమైందని చెప్పారు. దేశాన్నే కాదు, ప్రపంచాన్ని మొత్తం ఒకచోటకు చేర్చే ప్రసంగం చేయబోతున్నట్లు వెల్లడించారు. 2 రోజుల క్రితం కంటే తన ప్రసంగం చాలా భిన్నంగా ఉంటుందని వెల్లడించారు. సింపుల్గా చెప్పాలంటే తన ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెబుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచం దృష్టి ట్రంప్ పైనే ఉంది. ఆయన ప్రసంగం ఇప్పుడు కన్వెన్షన్లో అత్యంత ముఖ్యమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. రిపబ్లికన్ నామినేషన్ పర్వం తాజాగా ముగిసింది. అధికారికంగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను ట్రంప్ కైవసం చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్. తాజాగా ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. కన్వెన్షన్లో ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులు ట్రంప్కు వేసిన ఓట్లను వెల్లడించారు. అయోవాలో ట్రంప్కు అనుకూలంగా 40 ఓట్లు రిపబ్లికన్ నాయకులు వేశారు. ఓక్లహోమాలో 43, వర్జీనియాలో 32, ఫ్లోరిడాలో 125 ఓట్లను వేశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోని రిపబ్లికన్ నాయకులు తమకు ఓటేసి పార్టీ అభ్యర్థిగా ట్రంప్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక పార్టీ నామినేషన్ పొందేందుకు కన్వెన్షన్లో ట్రంప్ ప్రసంగించనున్నారు. ఇక డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య 2 వేర్వేరు కన్వెన్షన్లు ఉన్నాయి. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థిని ఈ కన్వెన్షన్లోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఈ కన్వెన్షన్కు అమెరికా నలుమూలల నుంచి పార్టీల నాయకులు హాజరవుతారు. అంటే యుఎస్లో మొత్తం 50 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కన్వెన్షన్లకు పార్టీల నాయకులు భారీగా తరలివస్తారు. వారంతా తమ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఎన్నుకునే నాయకులను పార్టీ ప్రతినిధులుగా పేర్కొంటున్నారు.
పార్టీల ప్రతినిధులు అధికారికంగా తమ అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకుంటారు. ఇప్పుడు రిపబ్లికన్ కన్వెన్షన్ జరుగుతుంది. ట్రంప్ నామినేషన్ కేవలం లాంఛనమే. తన సహచరును కూడా ట్రంప్ ప్రకటించారు. జేడీ వాన్స్ అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే వాన్స్ మరో ట్రంప్. వాన్కు కూడా ఎలాంటి పోటీ లేదు. ఈ రిపబ్లికన్ కన్వెన్షన్ 4 రోజుల పాటు జరుగుతుంది. ఇక వచ్చే నెలలో డెమోక్రట్ల ఆధ్వర్యంలో నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. అయితే 2 వారాల క్రితం వరకు అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్నే ధృవీకరిస్తారని అందరూ అంచనా వేశారు. కానీ ఇప్పుడు బైడెన్కు మార్గాలు మూసుకుపోతున్నాయి. డెమోక్రాటిక్ పార్టీలో గందరగోళం నెలకొంది. సొంత పార్టీలోనే బైడెన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బైడెన్ తప్పుకోవాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ ఆరోగ్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. 4 ఏళ్ల పాటు పాలించే సామర్థ్యం బైడెన్కు లేదని డెమోక్రాట్లు చెబుతున్నారు. బైడెన్ స్థానంలో యువకుడిని నియమించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ బైడెన్ మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన ప్రచారాన్ని ఆపలేదు. నిజానికి డొనాల్డ్ ట్రంప్తో మళ్లీ చర్చకు సిద్ధమని బైడెన్ చెబుతున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని బైడెన్ వెల్లడించారు. మరోసారి చర్చల్లో పాల్గొనే ఆలోచన ఉందా అని అడిగిన ప్రశ్నకు ఎస్, తాను సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ చెప్పారు. అదే సమయంలో డెమోక్రాట్లు అన్ని ప్రచార ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్పై నేరుగా విమర్శలు చేయడానికి కూడా ముందుకు రావటం లేదు. కాల్పులు జరిగిన తర్వాత చాలామంది ట్రంప్కు సంఘీభావం తెలపాలని కోరారు. మరోవైపు డెమోక్రాట్లకు ప్రస్తుతం బైడెన్ గెలుపుకు సంబంధించి ఎలాంటి వ్యూహం కనిపించడం లేదు. అధికార పార్టీకి విజయం అనిపిస్తుందంటూ మరికొందరు చెప్పారు. అధికార పార్టీకి విజయం సాధించగల అభ్యర్థి లేక విలవిల్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయే బైడెన్ పరిస్థితి నెలకొంది. 2020లో తన అధ్యక్ష పదవీకాలం ముగిసే నాటికి ట్రంప్ను వాస్తవంగా అమెరికన్లు దాదాపు బహిష్కరించినంత పనిచేశారు. 10కి పైగా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు ట్రంప్ను నిషేధించాయి. అనేక రకాల కేసులను మాజీ అధ్యక్షుడు ఎదుర్కొన్నాడు. తీవ్రమైన వివాదాలతో కేసులో ట్రంప్ చిక్కుకున్నాడు. చివరికి ట్రంప్కు ఎన్నికల ప్రచారానికి అనుకున్నంత డబ్బు కూడా లేకుండా పోయింది. దాదాపు ట్రంప్ ఓటమి ఖాయమని చాలామంది నమ్మారు. కానీ అధ్యక్షుడు బైడెన్ చేస్తున్న పొరపాట్లు ట్రంప్కు కలిసొచ్చాయి. అదే సమయంలో కోర్టులోని పలు కేసుల్లో ఊరట లభించింది. అయినా ట్రంప్కు ప్రతికూల పవనాలే వీచాయి. ట్రంప్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది మాత్రం పెన్సిల్వియాలోని కాల్పుల ఘటనే. ఈ ఘటనతో ట్రంప్ పాపులారిటీ అమాంతంగా పెరిగింది. ఆయన మద్దతుదారులకు కొత్త ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు ట్రంప్ను బీట్ చేయగల నాయకుడు అమెరికాలో కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా మారిపోయాయి. ట్రంప్కు పోటీగా డెమోక్రట్లు బైడెన్నే దించుతారా లేక కొత్త అభ్యర్థిని తీసుకువస్తారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. బైడెన్ నామినేషన్ దక్కించుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే.